చాలామంది మోల్డింగ్ వర్క్ అంటే ఏంది అల్యూమినియం వర్క్ మనకు 500, 600, 400, 700 మీరేంది 1000 రూపాయలు అట్ట చెబుతున్నారు అని చాలామంది ఎక్కువ కామెంట్లు పెడతాం, ఫోన్ చేసి అడగడం జరిగింది. ఇదిగోండి ఇట్లా ఉంటుంది మోల్డింగ్ వర్క్. ఇది షీట్ బెండ్ చేయటం జరిగింది. ఇదంతా ఒకటే షీట్, ఇక్కడెక్కడ జాయింట్ ఉండదు మనకి. 2 పక్కల షీట్ వచ్చింది, లోన ఫ్రేమ్ వచ్చి. ఇది మోల్డింగ్, ఫుల్ మోల్డింగ్. ఇది అడుగు 1000 రూపాయలు. ఇదిగోండి ఇది మోల్డింగే, చూడండి ఎక్కడ జాయింట్ లేదు మీకు. ఇది 1 సైడ్ షీట్ వచ్చింది, లోపల ఫ్రేమ్ ఎట్లా వచ్చింది. ఇది అడుగు 900 పడిద్ది. ఓకే, ఇది ప్రొఫైలు ఎక్కువ యూట్యూబ్లో రన్ అయ్యే వర్క్. ఇది అందరు తక్కువ అడుగుతూ ఉంటారు, తక్కువ అడుగుతారు. ఇది 750 రూపాయలు. ఇది అయితే ఇది 750. మిగతా వాళ్ళు 600, 650, 700 చెప్తారు. దానికి కారణం నేను ఒక 100 రూపాయలు ఎక్కువ కారణం ఏంది చెప్తా. అది కూడా ఈ ఛానల్ వచ్చింది, వాళ్ళు వాడే ఛానల్ పెయింటింగ్ వచ్చింది. పెయింటింగ్ ఛానల్ వచ్చింది ప్రొఫైల్లో. కస్టమర్లకి చాలామందికి అవగాహన ఉండదు. యూట్యూబ్లో 600, 500 అని చూసంగానే కామెంట్ కూడా పెడతారు, కానీ కామెంట్ కింద నెంబర్ పెట్టరు వాళ్ళు. ఆ చేసే మేస్త్రి కానీ ఎవరన్నా మేము ఈ పని చేస్తాం, ప్రొఫైల్ వర్క్ చేస్తాం, మాది 600 నెంబర్ పెడితే వాళ్ళకి కూడా వర్కులు వస్తాయి. వాళ్ళు నెంబర్ పెట్టకుండా కామెంట్ పెట్టి వదిలేస్తారు. ఈ కొత్తగా చూసిన వాళ్ళు ఏంది నువ్వేంది 1000 రూపాయలు 900 ఎట్ట చదువుతున్నావు, అక్కడ 600, 500, 400 అంటున్నారు. ఉండే రకాలు ఉన్నాయి, వర్క్లో రకాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలియక వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇది వర్క్ ఇస్తారనో లేకపోతే ఇంకో దానికోసమో కాదు, మీకు ఒక అవగాహన కోసం నేను చూడటం జరిగింది. ఎందుకంటే మేడం గారు కూడా అన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా చూసుకొనే ఈ వర్క్ చేయించుకున్నారు. ఇగో చూడండి. కాకపోతే వాళ్ళు 1-4 సర్చ్ చూసుకొనే ఇచ్చారు ఈ వర్క్ నాకు. హాయ్ సార్, నమస్తే, నేను మీ శ్రీనివాస్. ఇక్కడ తెనాల దగ్గర కొల్లిపరలో అల్యూమినియం కబోర్డ్స్ చేయడం జరిగింది. వర్క్ ఎలా వచ్చింది ఏంది అనేది మేడం గారి మాటల్లో వినండి. యాక్చువల్గా నేను ఇది యూట్యూబ్ వీడియోలో చూశాను, తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో చూశాను. శ్రీనివాస్ గారికి కాంటాక్ట్ అయితే అతను అల్యూమినియం కబోర్డ్స్ చేశారు, దట్టు మోల్డింగ్ మోడల్ చేయించుకున్నాము. వర్క్ అంతా బాగుంది, సాటిస్ఫైడ్ దట్. ప్రైజ్ ఎంత ఇచ్చారు మీరు? ప్రైజా 1000 per SFT, 1000 per SFT. యాక్చువల్ ప్రొఫైల్ కూడా ఉండింది, అదైతే కొంచెం కాస్ట్ తక్కువ. బట్ మోల్డింగ్ అనేది బాగుంటుందని మేము మోల్డింగ్ మోడల్కి వెళ్ళాము. కలర్స్, డిజైన్స్ బాగున్నాయి. క్యాట్లాగ్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అని అనుకున్నాను అంతే. కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు కార్నర్స్ దగ్గర అలాంటి దగ్గర మీరు ముందే చెప్తే వాళ్ళకి వస్తుంది, లేదంటే వాళ్ళని అడగండి. ఏదన్నా అంటే ఇప్పుడు ఫోల్డింగ్ డోర్స్ వస్తున్నాయి కొత్త మోడల్స్, అలాంటివి అవి ముందే వాళ్ళు సజెస్ట్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటా. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి బడ్జెట్ ఎంత అయిందండి? మీరు చూసిన ఈ వర్క్ అంతా 6 lakhs అయింది సార్. ఇది నేను మెజర్మెంట్ కూడా మీకు చూపిస్తాను. బాక్స్ వర్క్ అంటే ఏంది, ఫ్రేమ్ వర్క్ అంటే ఏంది అనేది. 6 lakhs అయింది. మేడం గారు కూడా ఉన్నారు ఎదురు, 6 lakhs అయిందండి. కనుక్కోండి తను కూడా. 6 lakhs అయింది. ఇది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, బాక్స్ వర్క్ అంటే ఏంది, ఫ్రేమ్ వర్క్ అంటే ఏంది. ఇదిగోండి సార్, ఈ రూమ్లో ఓపెన్ డోర్లు ఇచ్చాం. దీనికి మొత్తం సెల్ఫ్లు ఉన్నాయి మనకి. కబోర్డ్లో సిమెంట్ సెల్ఫ్లు ఇచ్చారు. ఇది ఫ్రేమ్ వర్క్ వచ్చింది. దీని లెక్కలో ఫ్రేమ్ వర్క్ మెజర్మెంట్ ఎట్లా అంటే ఇవి 114. ఎంత సార్? 9 అడుగుల 9 feet, 9 అడుగులు ఉంది చూడండి. 9 into 9.5 అనుకుంటా ఇది. తర్వాత ఈ మొక్క సపరేట్గా తీసుకుంటా. ఇది 2 అడుగులు, ఇది 2.5, 2.5, 4.5, ఇది 3.5. ఇది ఫ్రేమ్ వర్క్ క్యాల్కులేషన్ చేసుకోవటం ఇట్లా. నెక్స్ట్ బాక్స్ వర్క్. ఇది బెడ్రూమ్ సార్, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఇది ఓపెన్ డోర్లు ఇచ్చి ఇట్లా సైడ్ డ్రెస్సింగ్ ఇచ్చాం కస్టమర్ కోరుకున్నట్టుగా. మొత్తం ఇది బాక్స్ వర్క్. ఇది వాటికి. నెక్స్ట్ హాల్లో చూద్దాం రండి.
మనం అక్కడ బెడ్రూమ్లో ఫ్రేమ్ వర్క్ చూసాం, ఇది బాక్స్ వర్క్. దీని మెజర్మెంట్ ఎట్లా ఉండేది అనేది చూపిస్తాను చూడండి. బాక్స్ ఇది మీకు చుట్టూ కొలత తీసుకుంటారు. చుట్టూ కొలత తీసుకుంటాం. 57 అంగుళాలు ఇదిగోండి. 57 చుట్టూ కొలత వెడల్పు తీసుకుంటారు, హైట్ తీసుకుంటారు. హైట్ కూడా చుట్టూ తీసుకుంటాం. హైట్ కూడా సేమ్ బాక్స్ కాబట్టి పైనుంచి కింద కూడా తిరుగుతుందా? కింద ఇది పూజా మందిరం వాడికి తీస్తున్నాం. 83 వచ్చింది. ఇది 57, ఇది 83. దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇది బాక్స్కి తీస్తారు. బాక్స్ ఎస్ఎఫ్టీ 1000 రూపీస్. దానికైనా ఫ్రేమ్ అయినా 1000, బాక్స్ అయినా 1000. రెండు ఒకటే రేటు. దానికి ఏమి బాక్స్ అయితే ఎక్స్ట్రా ఏం లేదు. చుట్టూ కొలత వచ్చింది. బట్ లోపల షెల్ఫ్లు అవి కావాలి ఇస్తాం మనమే. ఇట్లా ఇవన్నీ అందులోనే వచ్చేస్తాయి. షెల్ఫ్లు ఇవన్నీ ఇందాక మనం అక్కడ డ్రెస్సింగ్ యూనిట్లో చేసాం షెల్ఫ్లు ఇచ్చినట్టుగా అట్లా. ఇదండి యాక్రిలిక్ ఇది పూజా మందిరం ఉంది, వాళ్ళు తెప్పించు సపరేట్. ఇందులో ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ వచ్చింది. ఆ బెడ్రూమ్ కూడా ఇచ్చండి. ఈ బెడ్రూమ్ స్లైడింగ్ గీయటం జరిగింది సార్. అందులో ఓపెన్ డోర్లు, ఇందులో స్లైడింగ్ డోర్స్. ఆ బెడ్రూమ్ ఓపెన్, ఇది స్లైడింగ్. ఇందులో కూడా సిమెంట్ షెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో కూడా సిమెంట్ షెల్ఫ్లే మొత్తం. మా సైడ్ మొత్తం సిమెంట్ షెల్ఫ్లు ఉంటాయి సార్. ఒక హైదరాబాద్లోనే షెల్ఫ్లు ఓన్లీ ప్లెయిన్ వాల్స్ ఇస్తారు అక్కడ. అది ఇక్కడంతా మామూలుగా షెల్ఫ్లు ఇస్తారు. మా సైడ్ ఎక్కడైనా మన ఆంధ్ర ఇటు షెల్ఫ్లు ఇస్తారు కాబట్టి ఫ్రేమ్ వర్క్ వస్తుంది. ఇప్పుడు టీవీ యూనిట్ అనేది కామన్ ఎవరు ఇవ్వట్లా. అంటే వీళ్ళు కూడా కస్టమర్ కూడా మంచి డిజైన్లు వచ్చినాయి. ఓల్డ్ మోడల్లో బల్లలు పోసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు గ్లాస్ ఇచ్చి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇందులోనే కబోర్డ్లోనే వాళ్ళు ఐడియా మీద ఇట్లా పోపించుకున్నారు. మనం దానికి ఇట్లా డ్రెస్సింగ్ ఇట్లా చేయడం జరిగింది. కిచెన్ చూపిద్దాం. కిచెన్ చూద్దాం. ఇది మొత్తం ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగింది. పైన గ్లాసెస్ పైన అల్యూమినియంతో మొత్తం ప్రొఫైల్ చేసి ఇది మొత్తం సీట్ వర్క్ చేసి దీని మీద గ్లాస్ అని ఇవ్వడం జరిగింది. స్మోక్ గ్లాస్ ఇవ్వడం. ఇటు పక్క ఒక 7 ట్యాండమ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కట్లరీ, తాళి, ప్లెయిన్ మొత్తం ప్లెయినే. వాళ్ళు సామాన్లు పెట్టుకోవడానికి ఎక్కువ అడిగారు. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ టేబుల్. సో చూసారు కదండి, వర్క్ చేసింది ఈ శ్రీనివాస్ గారు వాళ్ళు. వీళ్ళు వచ్చేసరికి గుంటూరు అండి, నెగిటివ్ ప్లేస్ అనేది. కాకపోతే ఏ ఊరైనా సరే వచ్చి మీకు అల్యూమినియం కబోర్డ్స్ కావచ్చు, డబ్ల్యూపీసీ కబోర్డులు కావచ్చు, కబోర్డ్ వర్క్స్ అనేవి చేసి పెడతారు. అయితే వీరికి అకామిడేషన్ అనేది చూపించాలి. అకామిడేషన్ అనేది మీరు చూపించినట్లయితే నెంబర్ 1 గా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అనేది చేస్తారు. వీరి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.